బీజేపీ పద్ధతి సబ్కా సాథ్ సబ్కా వికాస్ కాదు, పూరా బక్వాస్ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా గాంధారి పట్టణంలో పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను కండువా కప్పి ఆహ్వానించారు. బీజేపీ కేవలం ఉత్తర భారత పక్షానే ఉంటుందన్న హరీష్ రావు తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతివ్వలేదని మండిపడ్డారు. ఉత్తరాదిలో పండే గోధుమకు మద్దతు పెంచిన మోదీ సర్కార్ వడ్లకు పెంచకపోవడంతో ఒక్కో రైతు 7,000 రూపాయలు నష్టపోయారని వెల్లడించారు. ఏపీలో ప్రాంతీయ పార్టీ బలంగా ఉండడంతో విశాఖ ఉక్కు, అమరావతికి ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చారన్న హరీష్, బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిగ్గదీసేవారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్లు, పథకాల రద్దు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్ఎస్ గెలవడం ఖాయమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ చెప్పేదేంది? అందరి కోసం, దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. కందకుర్తిల గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఒక్క విషయమే కాదు, కేంద్ర బడ్జెట్ల గుండు సున్నా, మెడికల్ కాలేజీల్లో గుండు సున్నా, నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండు సున్నా, చివరికి వడ్లకు మద్దతు ధర ఇవ్వమంటే మొండి చేయి చూపిస్తుంది. మరి ఏం చేసినట్టు ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా? బీజేపీకి ఓటేసిన పాపానికి ఒక్కొక్క రైతుకు 1 ఎకరానికి 7,000 రూపాయల నష్టం జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాక పన్నులు వేసుడు తప్ప కొత్తగా ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. అయితే రద్దు లేకపోతే పన్నులు వేస్తాడు.